శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 18 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:50 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక కష్టం కలిగే సూచనలు ఉన్నాయి, ఏదో ఒక నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. మధ్యాహ్నం 2:50 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:50 తర్వాత బయటకు వెళితే డబ్బు పరంగా 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం 2:50 లోపు అయితే లంబయోగం వల్ల చేస్తున్న పనుల్లో కష్టాలు నష్టాలు వస్తాయి. మధ్యాహ్నం 2:50 తర్వాత అయితే మీరు ఏ పని మీద వెళ్ళినా డబ్బు పరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. లంబయోగం, ఉత్పాత యోగం రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు లంబయోగం, ఉత్పాత యోగం ఉన్న ఇబ్బందులుండో కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని సొంత ఇంట్లో కుంభరాశిలో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు శనింట్లో కుంభరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పై అధికారులతో మాట్లాడేటప్పుడు అన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ప్రమోషన్ల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలాగే 12 రాశుల వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాబట్టి ఇలా గ్రహాల స్థితిని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, ఎక్కడైనా మొక్కలు నాటడానికి, వాటికి నీళ్లు పోయటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు పోగొట్టడానికి మొక్కలు నాటడం అనే కార్యక్రమం పుబ్బా ఉంది కాబట్టి చేసుకుంటే చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అవి పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు, శత్రువులను తిప్పికొట్టడానికి, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2:50 వరకు పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:50 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:50 తర్వాత ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం మంచిది. అదేవిధంగా భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ మీరు రాయించుకోవటానికి, దానికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఉత్తరా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, అంతేకాకుండా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సాంఘికంగా మీ పరపతి పెరుగుతుంది, మీరే పని చేసినా మీ గురించి గొప్పగా మెచ్చుకుంటారు. అలాగే మేషరాశి వాళ్ళు ఈరోజు పరోపకార్య కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఇతరులకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. బంధువులతో మాట్లాడినా మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది, అంటే పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం కూడా ఎక్కువగా ఈరోజు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంటుంది, విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చోర భయం లేకుండా విలువైన ఆభరణాలు విలువైన భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల నుంచి ఉపశమనం లభిస్తుంది, కోర్టు కేసులు తొలగింపజేయటం కొట్టివేయటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా శత్రుబాధల నుంచి కూడా బయటపడి శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన భంగం కలిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి బండిలో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గా నామము, ఆంజనేయ స్వామి నామము, దుర్గా ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని పని మీద బయటకు వెళ్ళటం మంచిది. అప్పుడు వాహన భంగములు ఉండవు, వాహనాల మీద ప్రయాణం చేసినా ఇబ్బంది ఉండదు. కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉన్నప్పటికీ దుర్గాదేవిని ఆంజనేయ స్వామిని పూజించి వెళ్ళటం ద్వారా ఆ మనోవేదన నుంచి బయటపడతారు, మానసిక ప్రశాంతతను తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళ ఏడుపు వీళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి, వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి. బంధువులతో ద్వేషాలు పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు దగ్గర బంధువులతో గొడవలు పడకండి, దగ్గర బంధువులతో చిరునవ్వుతో ఉండేటటువంటి ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అయాచిత ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నించకపోయినప్పటికీ అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. మీరు పెద్దగా కష్టపడకుండానే ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ధనపరంగా ఈరోజు మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ప్రధానంగా శనివారం కాబట్టి హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. హం హనుమతే నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్లు మినుముల వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఉంటుంది. ఇటుక కలప మిషనరీ సామాగ్రి యంత్ర పరికరాల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, పాత ఇనుము వ్యాపారం కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మీ దగ్గర పనివాళ్లను
నియమించుకోవడానికి కూడా శనిహోర విశేషంగా పనిచేస్తుంది. కష్టపడి పనిచేసే శ్రామికులకు కాఫీ టీ పంచిపెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా శనిహోర పనిచేస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.